నియోజకవర్గాన్ని వదిలివేసి గుంటూరులో 24 గంటలు మత్తులో ఉండే నీకు నియోజకవర్గ ప్రజా సమస్యలు ఎలా తెలుస్తాయనక్క ఆనందబాబు అంటూ వేమూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చావలి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అశోక్ బాబు మాట్లాడారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా నువ్వు చేసిన అరాచక పాలన, దోపిడీలు ప్రజలకు అన్ని తెలుసునని, నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని అశోక్ బాబు సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడు కమిటీల ద్వారా మీరు చేసిన అరాచక పాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదని, నిన్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ మీ ద్వారా ప్రజలకి, వేమూరు నియోజకవర్గ ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఒక నిజం తెలియాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం మా వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకులతో మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉంది. నిన్న కొల్లూరులో గ్రామ హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ వేమూరు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అక్క ఆనందబాబు గారు ఈ మీటింగ్లో ప్రచారంలో భాగంగా వాళ్ళు వచ్చి ఏమేమి మాట్లాడారు, అవి నిజాల అబద్ధాన్ని ఎంత స్మూత్గా అంటే నిజాలుగా చెప్తారనేది ఒకసారి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడకు ఒక అతను వచ్చాడు, పారాచూట్లో దిగాడు అని చెప్పేసి చెప్పాడు. ఎక్కడి నుంచో వచ్చాడని చెప్పేసి చెప్పాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, మీరు చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళారు? నడిచిపోయారా? పారాచూట్లో వెళ్ళారా? ఇక్కడ చెత్తయి అక్కడ కుప్పంకి వెళ్ళారా? మరి మీ కుమారుడు మంగళగిరిలో ఆయన పారాచూట్లో వచ్చారా? ఈదుకుంటా వచ్చాడా? మీ బామ్మర్ది ఆయనది ఎక్కడ? ఆయన అనంతపురంలో ఎక్కడ? ఆయన పారాచూట్లో దిగారా? నడిచిపోయారా? గుర్రాల మీద పోయారా? అంటే ఏంటి మీ ఉద్దేశం? ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవాళ్ళు, ఎక్కడైనా ప్రజా సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఎక్కడైనా పనికొస్తారు. మీ నక్క ఆనందబాబు గారు ఎక్కడా పనికిరారు. ఒక మద్దులో ఉంటారు, మద్దులో ఉంటాడు ఆయన ఎక్కడా పనికిరాక 5వ సారి అని చెప్పారు. మీరు 5వ సారి ఇక్కడ తప్పితే దిక్కు లేదు. డెల్టా వాసులు ఎంత మంచి వాళ్ళు అనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చూశాను. ఈ డెల్టా ప్రాంతం వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నా. వాళ్ళ మంచితనం 3 సార్లు ఓట్లు వేయించుకొని నక్కా ఆనందబాబు గారు పోయి గుంటూరులో ఉంటాడు. ఆయన ఏదో డెల్టాకి, నాకు డెల్టాకి ఇక్కడ నేను చేస్తున్నాను, వీళ్ళతోనే ఉంటాను, వీళ్ళ సమస్యల్లోనే ఉంటున్నాను అన్నట్టుగా మంచి బిల్డప్ ఇస్తున్నారు. 4వ సారి ఓటు అడగడానికి వస్తున్నారు. కొంచెం అన్నా సిగ్గుండాలి. ఈ నియోజకవర్గం, వేమూరు నియోజకవర్గంలో పోటీ చేసి 4వ సారి పోటీ చేస్తూ మీరు పోయి గుంటూరులో ఉంటే ఎవరికి సేవ చేద్దామని, ఎవరికి అందుబాటులో ఉందామని. నీకు పెళ్లి కార్డు ఇవ్వాలంటే ఇక్కడ ఉండేటువంటి పేద ప్రజలకు 5,000 రూపాయలు ఖర్చు అవుద్ది. నువ్వు ఎప్పుడు అందుబాటులో ఉంటావు? నువ్వు లేచేసరికి 12 గంటలు అవుద్ది, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి సాయంత్రం అవుద్ది. ఇక్కడికి వచ్చి ఎవరినో 4-5 పెత్తందారులను కలిసేసేసి నువ్వు వెళ్ళిపోతే ఎన్నికలు వచ్చినాయి అనేది ప్రజలకు ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే నక్కా ఆనందబాబు గారు ర్యాలీలో బండి ఎక్కితే ఎన్నికలు వచ్చినాయి అనుకుంటారంట. నేను చాలామంది చెప్తున్నారు, అయ్యా అమ్మా ఎన్నికలు వచ్చినాయి అమ్మా, ఫ్యాన్ గుర్తు కొట్టేయండి అమ్మా అంటే అర్థమైందయ్యా. నక్కా ఆనందబాబు గారు వెహికల్ మీద తిరుగుతూ ఉంటే ఓట్లు వచ్చినట్లు లెక్కయ్యా, ఎన్నికలు వచ్చినట్లే అనుకుంటాం మేము, ఆ తర్వాత మాకు ఎవరికి కనిపించరని చెప్పేసి అడుగుతాం. మేము ఒకటే చెప్తున్నా, సేవ చేయడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి మన నాగార్జున గారిని సంతనూతలపాడుకు పంపించారు.
ఇక్కడ చెత్త అక్కడ పనికొస్తుందా అని చెప్పేసి మాట్లాడారు. ఈ చెత్త గురించి మీరెక్కడ చెత్త అయ్యారు, మీరెక్కడ పనికొచ్చారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ చెత్త కుమారుణ్ణి, మీ చెత్త బామ్మర్దిని, మరి మీరు కూడా చెత్తేనా అనేది ఒకసారి మీరు చెత్త అయితే అదే అవుతుంది. కానీ మేము ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడైనా పోటీ చేయగలిగేటువంటి సామర్థ్యం, దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే పేద ప్రజలకు, ప్రతి కుటుంబానికి అమ్మ ఒడి కానీ, చేయూత కానీ, కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, ఆరోగ్య ఆసరా కానీ, ఆరోగ్యశ్రీలు కానీ, ఇంగ్లీష్ మీడియం విద్య కానీ ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారు. ఎన్ని కుటుంబాలకి ఈ రాష్ట్రంలో 33 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 25 లక్షల పైచిలకు ఇళ్ళు కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే ఆ ధైర్యం ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఏ క్యాండిడేట్ని ఎక్కడికి పంపించినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ ఎక్కువే ఉంది. క్యాండిడేట్ గ్రాఫ్ జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా రావడానికి తీసుకొని వచ్చారు. ఆయన గ్రాఫ్ తగ్గిందని అంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు. మీ గ్రాఫ్ ఏముందని పెరిగింది? అసలు ఒక్కటి చెప్పండి. ఏ కుటుంబానికైనా ఏ రోజైనా మీరు మంచి చేశారా? నీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదవాలా? పేద ప్రజలేమో గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు పిల్లలు కూడా, పేదలు కాకపోవచ్చు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి రైతు పిల్లలు హాస్టల్లో వేయాలా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే? మరి ప్రపంచంలో పోటీలో ఉండాలి అని అంటే మరి ఇంగ్లీష్ మీడియంలోనే ఉన్నాయి కదా. కాబట్టి ఇంగ్లీష్ మీడియం విద్య అవసరం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గుర్తిస్తే నీకు మాత్రం ఎవరు ఎదగకూడదు. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎవరు ఎదగకూడదు. నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ మనవడికి ఎంతెంత ఆస్తులు ఎప్పుడుకొచ్చినాయి అనేది మీరు మాత్రమే ఎదగాల. ఇక తజ్మా వర్గాలు ఎదగడానికే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాక్షస పాలన చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూడండి. జన్మభూమి కమిటీలను పెట్టి పెత్తందారులను, ఊరికి 5గురిని పెత్తందారులను పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకరిల్లి చేతులు కట్టుకుంటేనే నువ్వు రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఇచ్చావు. అందుకంటే ఇచ్చిన సంక్షేమాలే లేవు. అసలు మీరు సంక్షేమాలు ఇస్తున్నారని అనడానికే లేదు. ఆ రేషన్ కార్డు కూడా మీ జన్మభూమి కమిటీల దగ్గర, పెత్తందారుల దగ్గర రాక్షస పాలన. అంటే వాళ్ళ వాకిట్లో, వాళ్ళ ముంగిట్లో మోకాళ్ళ మీద చేతులు కట్టుకొని నిలబడితేనే, వాళ్ళ ఇంట్లో బట్టలు ఉతికితేనే, వాళ్ళ ఇంట్లో పనులు చేస్తేనే వాళ్ళకి ఆ రేషన్ కార్డులు కానీ, ఆ పింఛన్లు కానీ ముందోళ్ళు చచ్చిపోతే వెనకోళ్ళకి ఇస్తావు. ఎవరిది రాక్షస పాలన? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలు బడికి పోవట్లేదు, డ్రాప్ అవుట్స్ ఉంటున్నాయి, వాళ్ళు కూలికి తీసుకెళ్తున్నారు పిల్లలని చెప్పేసి బడికి పంపిస్తే అమ్మ ఒడి డబ్బులు 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది రాక్షస పాలన. విద్యా దీవెన అగ్రవర్ణంలో కూడా పేదవాళ్ళకి, మామూలుగా జనరల్గా ఎస్సీ ఎస్టీలకే ఉండే బీసీలు కానీ, మైనారిటీస్ కానీ, అగ్రవర్ణంలో ఉండేటువంటి పేదలకు కానీ వాళ్ళకు కూడా విద్యా దీవెన ఇచ్చేసేసి చదివించి దేశ విదేశాలకు పంపిస్తున్నటువంటిది రాక్షస పాలన. 45 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు చేయూత డబ్బులు 18,750 రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఈ 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలు వాళ్ళ కుటుంబానికి చేర్చడం రాక్షస పాలన. ఆసరా వాళ్ళు గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ, మహిళా తల్లులందరికీ ఆసరా డబ్బులు 5 సంవత్సరాలు ఆసరా డబ్బులు వేసి వాళ్ళు చేసినటువంటి అప్పుని తీర్చి ఆ కుటుంబాలకి అండగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాక్షస పాలన. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులోకి తీసుకురావడం రాక్షస పాలన. పేద వర్గాలకి ఇంటి స్థలాలు తీసుకొచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకునేటటువంటి ఎంతమంది ఎస్టీస్ కాలవల పక్కన తాటాకుల గుడిసెలు వేసుకొని వాళ్ళు 50-60 సంవత్సరాల నుండి వాళ్ళ జీవితకాలం ఆ తాటాకుల నీళ్ళలోనే బ్రతుకుతున్నటువంటి ఆ కుటుంబాలకి ఈరోజు ఇంటి స్థలాలు ఇచ్చి ఇళ్ళు కట్టించడం అనేది రాక్షస పాలన. 75 సంవత్సరాల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వేచ్ఛ అనేది లేనటువంటి ఈ పేద వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు, అగ్రవర్ణాల్లో పేదలు, వాళ్ళకి వాలంటీర్ వ్యవస్థను ఒకటిచ్చి, సచివాలయ వ్యవస్థను ఒకటిచ్చి స్వేచ్ఛను అందించాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. అది రాక్షస పాలన. ఏది రాక్షస పాలన? స్వేచ్ఛ అనేటువంటిది అందించడం రాక్షస పాలన. మీ దగ్గరకు వచ్చి జన్మభూమి కమిటీలలో మోకరిల్లడం రాక్షస పాలన.
ఈ రోజున ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సురక్ష అని చెప్పేసి పెట్టి ప్రతి ఇంటికి వాలంటీర్లను పంపించి, సచివాలయ వ్యవస్థను పంపించి, మండల అధికారులను పంపించి, వాళ్ళకి కావాల్సినటువంటి డెత్ సర్టిఫికేట్ కానీ, బర్త్ సర్టిఫికేట్ కానీ, వాళ్ళకి అర్హత ఉన్నటువంటి సర్టిఫికేట్లన్నీ వాళ్ళకి ఒక క్యాంపు పెట్టి ఇంటింటికి పంపించి వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడం రాక్షస పాలన. ఇంటింటికి పంపించి జగనన్న ఆరోగ్య సురక్ష అనేటువంటి ప్రతి పేద కుటుంబానికి, ఉన్నత వర్గాలకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటికి పంపించి ఏఎన్ఎంలు వచ్చి, ఆరోగ్య సిబ్బంది వచ్చి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసి, బీపీ చూసి, షుగర్ చూసి, ఇంకా పెద్ద జబ్బులు ఏమన్నా ఉంటే వాళ్ళని ప్రతి ఒక్క గ్రామంలోనూ ఆరోగ్య సురక్ష క్యాంపులు పెట్టి స్పెషలిస్ట్ డాక్టర్లను తీసుకొని వచ్చి వాళ్ళకి ఆరోగ్యాన్ని చూయించి, ఎంత 25 లక్షల రూపాయల దాకా ఖర్చు అయినా వాళ్ళకి ఆపరేషన్లు చేయించి ఇంటికి పంపించి వాళ్ళకి ఆరోగ్య ఆసరా ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాక్షస పాలన. ఏది రాక్షస పాలన? మీ పాలనలో వంగవీటి మోహన్ రంగా గారిని క్రిస్మస్ రోజున నిర్దాక్ష్యంగా నడి బజార్లో చంపించడం రాక్షస పాలన. ఒక ఎంఆర్ఓని ఈడ్చుకొని వెళ్ళేసి వనజాక్షి గారిని ఈడ్చుకెళ్ళి మీరు ఇసుక దోపిడీ చేస్తున్నటువంటిది రాక్షస పాలన. ఇక్కడ మాట్లాడుతున్నావు, ఇసుక దోపిడీ చేస్తున్నావు, నువ్వేం చేస్తున్నావు? చేసావు. ఒక సిస్టంలో నడుస్తూ ఉంది ఇప్పుడంతా కూడా. కానీ నువ్వు నీ కోటరీ మొత్తం కూడా దోపిడీ చేశారు. అది రాక్షస పాలన. రాక్షస పాలన అంటే 50 రూపాయలకు మందు ఇచ్చానని అంటావు. మందు అలవాటు చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ సారా అలవాటు చేసి, సారా చంద్రబాబు నాయుడు అయినటువంటి నువ్వు మీ మామగారికి వెన్నుపోటు పొడిచావు. మీ మామగారు ఎన్టీ రామారావు గారిని ఈరోజు దేవుడని అంటున్నావు. కానీ ఎన్టీ రామారావు గారు మందు ఆపేసేస్తే, మద్యపాన నిషేధం చేస్తే, దాన్ని తీసేసి ఈ పేద ప్రజల్ని ఇంకా మద్యం మత్తులోకి నెట్టేసి రాక్షసంగా వాళ్ళ రక్తాన్ని తాగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పాలన రాక్షస పాలన అని చెప్పేసి చెప్తున్నా. వీటికి సమాధానం చెప్పండి. మీరు చెప్తారో, మీ నక్క ఆనందబాబు గారు చెప్తారో, నేను చెప్తున్నా. పారాచూట్ వేసుకొని రాలా. 144 వెహికల్స్లో నన్ను కొండేపి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లతో సహా ఇక్కడికి నన్ను తీసుకొని వచ్చారు. ఒక్కొక్కళ్ళు 500, 1000 రూపాయలు చందా వేసుకొని వాళ్ళు కారులు తీసుకొని వాళ్ళ కారుల్లో నన్ను ఎక్కించుకొని ఒక్క డ్రాప్ ఆయిల్ పోయించకుండా తీసుకొచ్చి ఈ వేమూరు నియోజకవర్గానికి వీళ్ళందరికీ వాళ్ళు కొండేపి నియోజకవర్గం నుంచి తీసుకొని వస్తే పారాచూట్లో నుండి వచ్చేదని చెప్పేసి చెప్తావా? నేను చెప్తున్నాను, పేద వర్గాలు ప్రజల్లోనే ఉంటున్నాను నేను. భయం వేసింది మీకు. నక్క ఆనందబాబు గారు కనపడట్లా. ఓట్లు వేయించుకుంటారు, పోయి గుంటూరులో ఉంటారు. రమ్మనండి మీ నక్క ఆనందబాబు గారిని. ఎవరు దండుపాలెం బ్యాచో, ఎవరి మీద రౌడీ షీట్లు ఉన్నాయో, ఎవరు ఏ ఆస్తులు, క్రిస్టియన్ ఆస్తులు దోచారో ఎక్కడైనా చర్చించడానికి నేను సిద్ధం. మీ ఆనందబాబు గారిని రమ్మనండి. అవినీతికి సంబంధించి ఎక్కడెక్కడ నక్క ఆనందబాబు అవినీతి చేశాడో మొత్తం తీశాను. మొత్తం దాని గురించి కూడా మాట్లాడతా. అంతేగాని డెల్టా వాళ్ళని అమాయకులను చేసి వాళ్ళ మంచితనాన్ని మీరు మోసం చేసి ఇక్కడ ఓట్లు వేయించుకొని ఎక్కడో ఉంటున్నారు. ఎవరు దాడి చేశారు? మెరుగు నాగార్జున గారి మీద కారు మీద గడ్డపారలు దించి దాడి చేసింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి రౌడీ షీటర్లను తీసుకొని వస్తున్నారు మీరు. ప్రతి ఎన్నికల్లోనూ రౌడీ షీటర్లని తీసుకొని వచ్చి వేమూరు నియోజకవర్గంలో తీసుకొని వస్తున్నారు మీరు. మేము వచ్చాం, కొత్తగా ఇక్కడ తీసుకుంటున్నాం. ప్రతి చోట ప్రతి పేదవాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అందుబాటులో పేదవాళ్ళకు ఉంటుంటే మీకు భయం వేసింది. దండుపాలెం బ్యాచా? ఎవరు దోచుకున్నారు? దండుపాలెం బ్యాచ్ అంటే ఏంటి? ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది మీరు. 6 లక్షల కోట్ల పైచిలకు దోచుకున్నది మీరు. మర్డర్లు చేసి దోచుకున్నది మీరు. మీరు దండుపాలెం బ్యాచ్ అవుతారా? ఇంకెవరన్నా దండుపాలెం బ్యాచ్ అవుతారా? ఈ నియోజకవర్గంలో చర్చించుకోవడానికి రమ్మనమని చెప్పేసి అడుగుతున్నా. 4 నెలల కాలం అయింది నేను నమస్కరించి అడిగినటువంటి ప్రతి కుటుంబం ఈరోజు 4 సార్లు పోటీ చేసినటువంటి నక్క ఆనందబాబు గారు ఏ కుటుంబాలను కూడా ఓటు అడగలేదు. వ్యానుల్లో మాత్రమే పోయాడు. వీధుల్లో నేను ఈరోజు చెప్తున్నా, ఉదయం నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. చేవలి గ్రామంలో కాపు సామాజిక వర్గం ఉన్నటువంటి
ఈ యొక్క గ్రామంలో 3000 వరకు ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్తున్నా ఏ వీధిలో ఎక్కడుంది, ఎక్కడ రోడ్ లేదు, ఎక్కడ స్తంభం లేదు, ఎక్కడ మురికి కాలం ఉంది, వాళ్ళ సమస్యలు ఏమేమి చెప్తున్నారని చెప్పేసి ఓటు అడగడానికి వెళ్ళినా కానీ అడిగించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈరోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓటు అడుగుతున్నానంటే రేపు వాళ్ళు వచ్చి నన్ను సమస్యలు అడిగేటువంటి హక్కుని నేను ఇస్తున్నా. కానీ మీరు ఏ రోజైనా ఓటు ఇంటికి వెళ్ళి అడిగారా? వీధిలో పోయి వ్యాన్లు ఎక్కి ఓట్లు అడిగేవాళ్ళు మీకెక్కడ హక్కు ఉంది? రండి, మీరు ఈసారి పల్లెల్లోకి రండి. ఏ కుటుంబానికి ఎంత ఇచ్చారు, ఏ పల్లెల్ని మీరు ఎంత ఇచ్చి బాగు చేశారు మేము చెప్తా. అభివృద్ధి అంటే ఎక్కడో ఒక చోట రోడ్డు వేసి జన్మభూమి కమిటీలను పెట్టి నీరు చెట్టు కార్యక్రమాల్లో దోపిడీ చేసి అన్ని అబద్ధాలు చెప్పి మొత్తం మేమే చేశామని ఆ పచ్చ పత్రికలను పెట్టుకొని మాట్లాడడం కాదు. అభివృద్ధి అంటే అభివృద్ధి, పేదవాడి కుటుంబాలు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు పెరగడం అభివృద్ధి, పేదవాడి కొనుగోలు శక్తి పెరగడం అభివృద్ధి. అభివృద్ధి అంటే వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం విద్య చదువుకొని వాళ్ళు పెద్ద పెద్ద చదువులకు వెళ్ళడం అభివృద్ధి. వాళ్ళకు ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది వస్తే ఏ ఖర్చు లేకుండా వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది. ఈరోజు చెప్తున్న అభివృద్ధి అంటే 14% ఉన్నటువంటి మీ పాలనలో పేదరికం ఈరోజు 6.5% పేదరికం పడిపోయింది. మీ పాలనలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్లు ఉన్నటువంటి మీ పాలనలో ఈ రోజున ఎక్కడ కూడా పేద వర్గాలు కాల్మనీకి వెళ్ళట్లేదు, మైక్రో ఫైనాన్స్ దగ్గరకు పోవట్లేదు. చిరు వ్యాపారస్తులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేదోడుని అందిస్తున్నారు. ఏ వర్గానికి ఆటో దోలితే 10,000 రూపాయలు ఇస్తున్నారు, ఇస్త్రీ చేస్తే 10,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళు ఎటువంటి డప్పు కళాకారులకి ఈ రోజున ఎంతమందిని అభివృద్ధి చేస్తూ ఉన్నారు వాళ్ళకి పింఛన్లు ఇచ్చి. మీ పాలనలో ముందోడు చచ్చిపోతే కానీ వెనకొడుకు లేదు. గౌడలకి గీత కార్మికులకి ఎన్ని ఇచ్చారు, ఈరోజు మేము ఎన్ని ఇస్తున్నాం మీకు చూపిస్తాం, చర్చించుకుందాం రండి. ఏ కుటుంబాన్ని అభివృద్ధి చేశారో మేము మాట్లాడతాం, ఏమి మీరు అభివృద్ధి చేశారో మీరు మాట్లాడండి. అంతేగాని ఏదో ఒకటి మాట్లాడి రాక్షస పాలన అంటే సైకో అంటారు. పేదవాళ్ళకి చేయడానికి సైకో. ఒక కమిట్మెంట్ ఉంది. ఆయన నిర్ణయం, జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారంటే ఆ నిర్ణయం ప్రకారం ఏది ఏమైనా 2 సార్లు కరోనా వచ్చి అప్పులు పాలయ్యే పరిస్థితుల్లో ఉండి ఆయన ఇచ్చినటువంటి మాటని వాలంటీర్ వ్యవస్థ ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి మీరందరూ కూడా ఆలోచించండి. మన గ్రామాలలో ఒకే ఒక ఉద్యోగం ఉండేది, పంచాయతీ సెక్రటరీ. ఆ తర్వాత స్వీపర్లు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి సచివాలయానికి 11 శాఖల వాళ్ళు ప్రభుత్వ అధికారులు వచ్చారు. పోలీస్ ఇక్కడే ఉంది, రెవెన్యూ అధికారి ఇక్కడే ఉన్నారు, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, మీకు పంచాయతీ సెక్రటరీ, విఆర్ఓ అందరూ కూడా మన గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు. వాటికి తోడు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ఇంతమందికి ఉద్యోగ కల్పన చేస్తే మీరు ఏం చేశారు? 2014లో మీరు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, అది రాకపోతే నిరుద్యోగ భృతి అని మాట్లాడి ఈరోజు అందరినీ మోసం చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అవే సంక్షేమ పథకాలు నేను ఇస్తానని చెప్పేసి అంటున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేయొద్దు ఇస్తే ఎందుకు ఏదో డబ్బులు వరకునే ఇస్తున్నారని నేను అంటారు. అమ్మ ఒడి ఇస్తే నేను 2 పిల్లలకి అంటున్నావు. మీకు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలన్నీ నేను ఇప్పుడు చేస్తానంటున్నాను. నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లలో మీకు ఇవన్నీ ఆలోచనలు రాలా, ఇవి చెయ్యలా, మీరు అమరావతిని దోచుకోవడానికి మాత్రమే చేశారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినయే మీరు చేసే పని అయితే మీ మీద ఈ ప్రజలకు నమ్మకం లేదు. ఇంకెందుకు మీకు సీఎం పోస్ట్ ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక గుమస్తాగిరి ఇస్తారు, అది చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రజలకు అందించు. అంతేగాని పోటీకి నువ్వు వెళ్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగా ఉండేటువంటి ఆ ఆలోచన కూడా అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం ఎంతో ఆశతో మా సామాజిక వర్గానికి సంబంధించి ఒక నాయకుడు వచ్చాడు, ఆయన వస్తే సీఎంగా అవుతారు, మా సామాజిక వర్గానికి ఉపయోగం ఉంటుందని చెప్పేసి చిన్న కుటుంబాల్లో ఉండేటువంటి కాపు సామాజిక వర్గాలు కూడా వాళ్ళు ఎంతో ఖర్చులు వెచ్చించి వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని ఒక పిచ్చిగా పవన్ కళ్యాణ్ గారితో జనసేనతో ప్రయాణం చేశారు. నాకు ఆ పిల్లలను చూస్తూ ఉంటే, ఆ జన సైనికులను చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి జాలి వేస్తూ ఉంది. ఎందుకంటే నేను కూడా ప్రజారాజ్యంలో
పనిచేశారు. అప్పుడు కాపు సామాజిక వర్గంతో నేను విపరీతంగా పనిచేశాను. అప్పుడు వాళ్ళు ఆస్తులు కాజేసుకున్నారు. వాళ్ళకి రాజ్యాధికారం రావాలనేటువంటి ఒక ఆకాంక్ష ఉంది. మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు 21 సీటుని పరిమితమై అందులో 12 సీట్లు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళకిచ్చి మరి ఏం చేయాలని, ఈ సామాజిక వర్గాన్ని ఏం చేయాలని ఎటువంటి తీసుకొని వెళ్తున్నారు? తెలుగుదేశానికి తీసుకెళ్ళేసి పార్టీని, ఆ కార్యకర్తల్ని, ఆ చిన్న ఆ హృదయాలని తాకట్టు పెట్టి, మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి బీజేపీకి తాకట్టు పెట్టి ఏమి జరుగుతుంది? ఈ ఎన్నికలు తాకట్టు పార్టీలన్నీ కూడా ఒకటైతే మరి పవన్ కళ్యాణ్ గారు 2014లో ఆ కూటమికి మద్దతు ఇచ్చారు, గెలిచారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఏం చేశారు? ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి నేను మిమ్మల్ని పశ్చిమ గోదావరి నుండి ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి 17 సీట్లు నేను గెలిపిస్తే నా తల్లిని దూషించారు ఈ తెలుగుదేశం వాళ్ళు, ఈయన లోకేష్ బాబు గారు. వీళ్ళని క్షమించను, ఖబర్దార్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేను అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని ఎంత అవమానించారో అంతకంటే ఎక్కువ అవమానించారు. ఈ రోజున కాపు సామాజిక వర్గం నమ్మేటువంటి పరిస్థితి లేదు. తెలుగుదేశానికి ఆ సైకిల్ గుర్తుకి, రంగా గారిని చంపినటువంటి సైకిల్ గుర్తుకి ఓటేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గం ఒక ఆలోచనలోకి వస్తూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సీట్లు ఎక్కువ తీసుకోలేదో ఇక అప్పటి నుంచి కూడా ఇక తెలుగుదేశానికి వాళ్ళు సహకరించేటువంటి పరిస్థితి లేదు. ఆ మార్పు కనిపిస్తూ ఉంది. ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో మంచి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. 175కు 175 రాబోతూ ఉన్నాయి. 25 ఎంపీ సీట్లకు 25 ఎంపీ సీట్లు గెలవబోతూ ఉన్నాం. అంతవరకు అంత సంక్షేమం కానీ పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందించారని తెలియజేస్తూ, ఒకవేళ మీరు మీ కొల్లూరు సభలో ఒకవైపు గుంటూరులో లక్షల మంది జనాలు వస్తే కొల్లూరు ఇరుకు వీధిలో మళ్ళీ ఫ్లెక్సీలు అడ్డం కట్టుకొని దగ్గరగా చేసుకొని ఏదో జనాలు వచ్చారులే అన్నట్లుగా చూయించుకోవాలన్నట్లుగా చూయించుకొని ఎప్పుడో ఎన్నింటికో రావాల్సింది ఎన్నింటికో వచ్చి తూతూ మంత్రంగా దాన్ని చేసుకొని పోయారు. అక్కడే తెలిసిపోయింది, మీ ఓటమి క్లియర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వేమూరులో టీడీపీ గెలిచే ప్రశ్నే లేదనేది నిన్న మీ మీటింగ్లోనే అర్థమైంది. అలానే నక్కా ఆనందబాబు గారికి పేద వర్గాలలో ఎంత ఉంది అనేది కూడా నిన్న మీటింగ్లోనే అర్థమైంది. పేద వర్గాలకి మొత్తం కూడా ఒకటవుతున్నారు. బీసీలందరూ కూడా, నేను గడప గడపకి తిరిగి ఓటు అడుగుతా ఉన్నా, బీసీ వర్గాలు, పేద వర్గాలందరూ కూడా మేము నిర్ణయం తీసుకున్నాం, మాకు డబ్బులు ఇచ్చారు, మా కుటుంబాలను బాగు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఆయనకే ఓటేస్తాం, మా మీద పెత్తనం చేసి మా మీద దాడి చేసే పెత్తందారులకి తెలుగుదేశం వాళ్ళకి మేము ఓటేయమయ్యా అని చెప్పేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందంగా మాకు ఓటేస్తామని చెప్పేసి చెప్తా ఉంటే క్లియర్గా అర్థమైపోయింది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలవబోతున్నామని చెప్పేసి మీ అందరి ద్వారా తెలియజేస్తూ, అబద్ధాలను ప్రతి ఒక్క నిజం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి, మరి నక్కా ఆనందబాబు గారికి, చర్చకి మీరు వచ్చినా సరే, నన్ను రమ్మన్నా సరే, మీ ఇంటికి వచ్చినా సరే రమ్మన్నా సరే, మా ఇంటికి వచ్చినా సరే, ఎక్కడైనా చర్చకి నేను సిద్ధం. దండుపాలెం బ్యాచ్ ఎవరనేది మీరే అనేది ప్రజలకు తెలియజేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం, మీరుంటే రమ్మనమని చెప్పేసి అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ.